హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ మంచి డైజెషన్కి పనికొచ్చే ఒక మంచి రసాన్ని అయితే చూపిస్తానండి. దీన్ని మనం నాన్ వెజ్తో తినొచ్చు, లేదంటే డైరెక్ట్గా రైస్లోకి కూడా ఈ రసం చేసేసుకోవచ్చండి. ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేవు, డైలీ తినే కర్రీస్ బోర్ కొట్టినా సరే ఒక్కసారి మీరు ఈ రసాన్ని చేసేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి మనకి డైజెషన్కి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. దీన్ని చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. సో ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి ఎలాంటి వేడి వస్తువులు అనేవి మనకి అంటే మసాలా ఐటమ్స్ అనేవి మనకి తినాలని అనిపించదు కదా. అలాంటప్పుడు ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి తప్పకుండా ఈ రసం అయితే ట్రై చేసేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడైతే నేను స్టవ్ పైన బాండి పెట్టుకొని 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూను జీలకర్ర, అదేవిధంగా 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 1/2 టీ స్పూను మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఫైనల్గా అయితే ఇందులో నేను ఒక 2.5 గ్లాసుల వరకు వాటర్ని అయితే తీసుకుంటున్నానండి. సో ఇక్కడ నేను వేసుకున్న తాలింపులకు సరిపడా నేనైతే వాటర్ని తీసుకున్నాను. ఇందులోనే మీ రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత బెల్లాన్ని వేసుకుంటున్నానండి. అదేవిధంగా 2 ఉల్లిపాయలని ఈ విధంగా చీరకల్లా చేసుకొని వేసేసుకోవాలి. అయితే బెల్లం అనేది మీ ఇష్టం అండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే నేను ఇందులో ఒక చిన్న చింతకాడని ఇందులో వదులుతున్నానండి. సో చింతపండు అనేది ఎక్కువ వేయనవసరం లేదు. ఒక చిన్న చింతకాడని వేస్తే ఏంటంటే దానిలో ఉన్న లైట్గా పులుపు అనేది మనకి దిగుతుందనమాట. ఇందులో ఉండే ధనియాలు, జీలకర్ర అనేవి మనకి డైజెషన్కి చాలా బాగా పనిచేస్తాయండి. మెంతులు అనేవి వాటి ఫ్లేవర్స్ అనేవి ఇలా మరగడం వల్ల ఏంటంటే ఈ రసంలోకి కంప్లీట్గా దిగి ఈ రసం టేస్టే పెరిగిపోతుందండి. అంత బాగుంటుందన్నమాట. సో నాన్ వెజ్తో సైడ్ డిష్గా కానీ లేదంటే డైరెక్ట్గా మనం రైస్లో కానీ చేసేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఈ విధంగా మనం హాఫ్కి మరిగించేసుకుంటే సరిపోతుందండి. మనం తీసుకున్న వాటర్లో హాఫ్ వరకు మరిగితే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడైతే మన రసం అయితే రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఈ సమ్మర్లో ఒకసారి దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్ని నాకు ఫీడ్బ్యాక్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.